హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. ఒక మాట, మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం మాటలు మాట్లాడాలి? శుభవచనము పలకాలి. ఏం పలకాలి? శుభవచనమే పలకాలి. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళాను అనుకున్నాను. ఇంట్లోకి వెళ్ళాను, మా ఇంటి చక్కగా నాకు లేదు, నా ఇల్లు ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతాం? నా ఇల్లు ఎలా ఉండదు, ఎంత చక్కగా పెట్టుకున్నారు, ఇక్కడ వచ్చులు ఇవన్నీ నమ్ము ఎంత చక్కగా బాగుంది. అంతే మనం మాట్లాడవచ్చు. దేవుని కృపలో ఈ ఇల్లు ఇంకా దీవించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. శుభవచనమే పలుకు గాని ఎప్పుడూ నీ నోటుతోని దుర్భాషలు మాట్లాడక, వారికి అపాయము కలిగించే మాటలు మాట్లాడక, వారు ఇబ్బంది పడగలిగే మాటలు మాట్లాడక, శుభవచనమే ఏం పలకాలి? శుభవచనమే. శుభవచనంలో ఎప్పుడైతే పలుకుతుందో ఆ ఇల్లు దీవించబడుతుంది, నీవు కూడా దీవించబడు. అమ్మా, ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి తల్లులారా, ప్రతి అన్నలారా, అక్కలారా, యేసయ్య 33.5 సంవత్సరాలు బతికాడు కానీ ఏ రోజు కూడా శుభవచనం పలకకుండా ఉండలేదు. అందరికీ శుభవచనమే పలుకుతూ, అందరికీ శుభము కలుగును గాక, ప్రతి ఒక్కరికి కూడా శుభము కలిగే మాటలు మాట్లాడాడే కానీ ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పడినట్లు ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడినా, నువ్వు కేజీలు మాట్లాడినా వేస్తే గాని శుభవచనం ఒక్క మాట మాట్లాడితే చాలు. శుభవచనం ఒకే ఒక మాట జీవితాలకు మార్చేటువంటి స్తోత్రం. మంచి మాటలు మన నోటి నుంచి ఏం మాటలు పలకాలి? మంచి మాటలు. ఏమవ్వాలి? మీరు బాగోవాలి, మీ ఇల్లు బాగోవాలి, మీ కుటుంబాలు బాగోవాలి, మీ పరిస్థితులు బాగోవాలి, మీరందరూ బాగోవాలి. మీరు ఎవరైనా ఆటోలు కొనుక్కున్నారు, దయచేసి ఈ యొక్క సామెత వెనకలు ఏమంటారు? శ్లోకమా ఏదో రాస్తారు, కొటేషన్ రాస్తారు. ఏమని? ఏమక్కనన్నా అంత మాట మధ్యాహ్నం వెళ్ళిపోవలసింది. నా ఏడుపులు అంట సంధ్యాక దీవులు. స్తోత్రం. భలే రాస్తారండి అక్కడ, ఎంత చక్కగా రాస్తారంటే, నన్ను చూసి ఏడవరా, అప్పు చేసి కొన్నానరా తల్లిదండ్రుల దీవులతో ఏమని అమ్మ. ఎంత మాట వేసాడు వాళ్ళ అమ్మ నాన్నని. ఇక్కడ పైన ఏమని రాస్తాడు? నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసి కొన్నాను తల్లిదండ్రుల దీవులతో. చక్కగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏడ్చేది ఎవరు? తల్లిదండ్రులా? మరి ఏమని రాశాడు అక్కడ? ఏమని రాశాడు? భలే ఉంటాయి కొన్ని వచనాలు చాలా బాగుంటాయి. సో అక్కడ వాక్యాన్ని కొంతమంది రాస్తారు, అందరూ బాగోవాలి, అందులో నేను బాగుంటుంది కదా. బాగుందా లేదా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఇది చెప్పండి. ఎవరైనా ఇంటికి వెళ్తే ఇది చెప్పండి. అమ్మా, యేసయ్య బిడ్డ, యేసయ్యని నమ్ముకోవాలంటే నువ్వు వెళ్ళి నీ నోరేసుకుని ఆళ్ళ మీద పడిపోయి ఆళ్ళ నోరేసుకుని నీ మీద పడిపోవడం కాదు. యేసయ్య వచ్చునము శుభవచనం పలకమని చెప్తున్నాడు. అందుకే ఎలిజబెత్ ఏమన్నది? ఆడుకోమన్నది. మరియమ్మని ఏమన్నది? ఇంకా అమ్మా శుభము ఏమన్నది? హల్లెలూయా, నీకు శుభము కలిగిన గాక. ఆ మాట ఎప్పుడైనా చెప్పారా?